తప్పు చేశారు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు, ఎవరికీ కనిపించకుండా పారిపోయారు అని అప్పుడు కూడా నిందలతో వెంటాడుతారు. కోపాన్ని పెంచుకున్నవాడు పగ తీర్చుకోవాలని చూస్తాడు. కాని మనం మాత్రం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే ఉంటాం. ఎలాంటి పరిస్థితినైనా ఇక్కడి నుంచి ఎదిరిద్దాం. మనుషులు సాయం చేయకపోవచ్చు, కాని నమ్ముకున్న దైవం మాత్రం నట్టింట ముంచడు అని నువ్వే చెప్పావు. అలాంటిది ఇప్పుడు నువ్వెందుకు నాన్న భయపడుతున్నావు? ఆడపిల్లని నేనే ఇంత ధైర్యంగా ఆలోచిస్తున్నప్పుడు నువ్వెంత ధైర్యంగా ఉండాలి? అనవసరమైన ఆలోచనలేవి పెట్టుకోకు నాన్న. మనం ఇంకెక్కడికి వెళ్ళడం లేదు. జానకి, ఇన్ని రోజులు నువ్వు నా కూతురువే అని అనుకున్నాను. కానీ దక్షమ్మ కూతురువని తెలిసాక నీకు ప్రమాదం మరింత పెరుగుతుందని నాకు భయమేస్తుంది. ఈ నిజం బయటికి వస్తే వాళ్ళు నిన్ను ప్రాణాలతో ఉంచరు. నిన్ను కాపాడుకోవడానికి నేను నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్దాం అనుకుంటే నువ్వేంటమ్మా ఇక్కడే ఉంటానంటున్నావు? భగవంతుడా, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలి? ఏంటి బాబు, మీరు మా ఇంటికి వచ్చారేంటి? మాకు సంబంధించిన నిజాలన్నీ నువ్వు దాచుకుని సినిమా కథ చెప్పినట్టు అందరికీ చెప్తూ ఉంటే మేము ఊరుకుంటామని ఎలా అనుకున్నావు దుర్గమ్మా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మరి అంత మహానటిలా నటించేయకు. నీకంత నటన రాదని నాకు బాగా తెలుసు. నేనెందుకు వచ్చానో నీకు అర్థం కాలేదా? ఆ రోజు పెళ్లి తర్వాత మీరు చెప్పినట్టే చేశాను కదా బాబు. మరి ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు? చ దానికి దీనికి సంబంధమే లేదు. 20 ఏళ్ల క్రితం జరిగిపోయిన ఓ కథ, అది దాని గురించి అడుగుతున్నాను. నువ్వు పెళ్లిలో మా వదిని గారితో చెప్పాలనుకున్న జానకి రహస్యం. ఈ సంగతి అప్పుడే తెలియదు కాబట్టి ఆ రోజు నిన్ను ప్రాణాలతో వదిలేశాము. కానీ నువ్వు దీక్షితుల దగ్గర చెప్పిన మాట నేను విన్నాను. నువ్వు దక్ష కూతుర్ని కాపాడావు. దీక్షితుల దగ్గర పెరుగుతోంది. మమ్మల్ని ఎదురుస్తున్న జానకి దక్ష కూతురని తెలిసినా కూడా నువ్వు ధైర్యంగా ఊళ్ళో తిరుగుతూ ఈ నిజాన్ని మా వదినికి చెప్పాలని ప్రయత్నించావు. అది కుదరకపోయేసరికి దీక్షితులకి చెప్పావు. ఇదంతా తెలిసాక కూడా నిన్ను ప్రాణాలతో వదిలేస్తానని ఎలా అనుకున్నావు? లేదు బాబు, లేదు. నేనెవ్వరికీ చెప్పను. అయినా దీక్షితులు గారు కూడా ఎవరికీ చెప్పనని చెప్పారు. జానకి నిజం తెలియదు బాబు. మీ వదిన గారికి అస్సలు చెప్పను. నా మీద ఒట్టు బాబు, ఒట్టేసి చెప్తున్నాను. కొంచెం ఉప్పు తింటేనే విశ్వాసం ఉంటుంది అంటారు. అలాంటిది బొబ్బిలి వంశం నుంచి నువ్వు ఎన్నో బహుమానాలు పొందావు. నువ్వు బతకడానికి వాళ్ళు ఎన్నో ఇచ్చారు. అందుకే కదా నువ్వు వాళ్ళ పట్ల ఇంత విశ్వాసాన్ని చూపించావు. అందుకే కదా నీ కుటుంబం మొత్తాన్ని మట్టిలో కప్పెడతామన్నా సరే నువ్వు ధైర్యంగా దక్ష కూతురిని కాపాడావు. ఈ నిజాన్ని ఇన్నాళ్ళు దాచావు. మాకు చెడ్డ అలవాటుంది దుర్గమ్మ. మేము చెప్పిన మాట వినకపోయినా, మాకు ద్రోహం చేయాలని ప్రయత్నించినా భరించలేను. చంపేస్తాం. అందుకే నువ్వు చచ్చిపో. నీ గొంతులోని ఆ రహస్యం ఉండిపోవాలి. నీ ఊపిరి గాల్లో కలిసిపోవాలి. లేదు బాబు, చెప్పాను కదా,
ఎవరికి ఈ విషయం చెప్పనని దయచేసి నన్ను వదిలేయండి. నా ప్రాణం తీయకండి బాబు. అయినా ఇన్ని సంవత్సరాలుగా పెరిగిన జానకి దీక్షితులు గారి కూతురుగానే ఉంటుంది, కానీ మీ ఇంటికి ఎందుకు వస్తుంది బాబు? మీకు అపకారం ఎందుకు తలపెడుతుంది? నువ్వు నీతులు చెప్తే వినడానికి నీ దగ్గర స్టూడెంట్ని కాదు, పరమ కంత్రిని, నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన కసాయివాడిని. మాకు ప్రమాదం వస్తుందన్న అనుమానం వస్తేనే ప్రాణాలు తీసేస్తాము. అలాంటిది ఆటం బాంబు లాంటి నిజాన్ని నువ్వు దాచేశావని తెలిసాక కూడా వదిలేస్తామని ఎలా అనుకున్నావు? అది మాకు ప్రమాదమే కదా. అందుకే శత్రుశేషాన్ని ఉంచకూడదు, చంపేయమని అన్నయ్య చెప్పాడు. ఈరోజు నిన్ను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లి చంపేస్తాం. మీకు దండం పెడతాను బాబు, నన్ను వదిలేయండి బాబు. నీవు చెప్పిన మాట అప్పుడు నువ్వు వినిపించుకోలేదు, ఇప్పుడు నువ్వు చెప్పిన మాట వినిపించుకోవాల్సిన అవసరం లేదు. రేయ్ అన్నా, ఇంకా చూస్తారంటే అన్నయ్య దగ్గరికి దీన్ని తీసుకువెళ్ళి పొట్టేలును బలిచ్చినట్టు ఈ ముసలిదాన్ని బలివాలరా. తప్పించుకుని పారిపోతుంది, పట్టుకోండి. అలాగే అన్నా, వెళ్ళండి. రేయ్, ఆగు. ఏయ్, ఆగు. రేయ్, ఎక్కడ రాది? ఏమో తెలీదన్నా. రేయ్, పదండ్రా. భలే భలే తిప్పడు బొంగరాల తిప్పడు, అప్పులెన్నో చేస్తాడు అప్పడాలు తింటాడు. బోడిగుండు తిప్పడు బడికి మాత్రం వెళ్ళడు, తిండి దుర్గమ్మ దుర్గమ్మ. ఏయ్, ఆగు. ఆగు. వీళ్ళెవరు దుర్గమ్మ వెంట పడుతున్నారు? మినిస్టర్ గారు ఇంత తొందరగా మన వర్క్ ఫినిష్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదన్నయ్య. రే, ఇది మన డెవలప్మెంట్ కోసం చేస్తున్నది కాదు కదా, ఊళ్ళో ఉన్న రైతుల కోసం ఆలోచించాం. అందుకే ఆయన కూడా చాలా త్వరగానే ఈ జీవో మనకిచ్చారు. సో ఇక నుంచి రైతులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. షుగర్ ఫ్యాక్టరీ కూడా ఎలా రన్ చేయాలన్న టెన్షన్ కూడా ఉండదు. నిజమేనయ్య, మనం సిటీలో పెరిగినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ని చాలా కరెక్ట్గా అర్థం చేసుకున్నాం. వాళ్ళ గురించి ఇంతలా చేస్తుంటే అందరూ హ్యాపీగా ఉంటారు కదా. ఒక్కరు కూడా బాధపడకూడదు అన్న నీ ఆలోచన అందరికీ నచ్చుతుంది. చూడరా, మన వైపు నుంచి ఒకరికి హెల్ప్ జరగాలి, కానీ మన వల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదన్నదే నా ఉద్దేశం. సూపర్ చెప్పావునయ్య. శభాష్. ఏయ్, ఆగు. భగవంతుడా, ఈ సమయంలో నన్నెవరు కాపాడతారు? ఒక నిజాన్ని చెప్పానని నా ప్రాణాలు తీయాలనుకుంటున్నారు. ఆ నిజం తెలియాల్సిన వాళ్ళకు తెలియాలి. నా ప్రాణం పోయేలోగా బొబ్బిలి వంశానికి జానకి వారసురాలని చెప్పాలి. ఎవరికి చెప్పాలి? రుద్రాణి గారికి తెలియాలి. ఆవిడకి తెలిసాక నా ప్రాణం పోయినా పర్వాలేదు.
అయ్యయ్యో అమ్మా ఫోన్ తీయండి అమ్మా. నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియట్లేదు అమ్మా. ఈలోగా నేను మీకు విషయం చెప్పాలి. ఈ టైంలో దుర్గమ్మ ఫోన్ చేస్తోందేంటి? హలో దుర్గమ్మ, ఏంటి ఈ సమయంలో ఫోన్ చేసావు? అమ్మా రుద్రాణి గారే కదా. నేనే మాట్లాడుతున్నాను, చెప్పు. నన్ను చంపడానికి వెంట పడుతున్నారమ్మా. అందుకే మీకు ఫోన్ చేశానమ్మా. అమ్మా ఓ మాట చెప్పాలమ్మా. దుర్గమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ప్రాణాలు తీయడానికి ఎవరు వెంటపడుతున్నారు? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అమ్మా ఇప్పుడు అదంతా చెప్పే సమయం లేదమ్మా. అమ్మా నా ప్రాణాలు తీయడానికి వచ్చేసారమ్మా. దుర్గమ్మ, నేను కాపాడుతాను. ఎక్కడున్నావు చెప్పు దుర్గమ్మ. అమ్మా ముందు నేను చెప్పేది వినండి అమ్మా. అమ్మా జానకి, అమ్మా జానకి. దుర్గమ్మ, జానకేంటి? ఆ జానకి అదే చెప్పు దుర్గమ్మ. హలో దుర్గమ్మ, చెప్పు దుర్గమ్మ. రై లాక్కురండి దీన్ని. పదో వదలండి వదలండి. యాండి 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 యాండి. ఈ తండ్రి బాధ ఏంటో నీకు అర్థం కావట్లేదమ్మా. నువ్వు ఇక్కడ ఉండకూడదని నేను ఎందుకు కోరుకుంటున్నానో నీతో చెప్పలేను. ఇక్కడ ఉంటే నువ్వు ఎలాంటి ప్రమాదంలో పడతావేమోనని అనుక్షణం నాకు భయంగానే ఉంది. ఈ ఊళ్ళోనే పుట్టాను, ఈ ఊర్లోనే పెరిగాను, ఈ మట్టిలోనే కలిసిపోతాను. కానీ నీ మీద మమకారాన్ని చంపుకోలేక నువ్వు ప్రమాదంలో ఎక్కడ పడతావేమోనని ఈ ఊరు వదిలే వెళ్ళిపోతావనుకున్నాను. నువ్వు మాత్రం నా మాట వినిపించుకోవడం లేదు. నీ ఒంట్లో ఉన్న రక్తం నీకు ధైర్యాన్నిచ్చింది, ఎవరినైనా ఎదిరించే శక్తినిచ్చింది. కానీ నా గుండెల్లో నీ మీదున్న మమకారం నన్ను పిరికివాణ్ణి చేసింది. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. నువ్వెందుకమ్మా అర్థం చేసుకోలేకపోతున్నావు? జానకి జానకి జానకి. రే, ఇప్పుడు నువ్వెందుకు వచ్చావురా? బాబాయ్, జానకి ఇంట్లోనే ఉందిలే, ఎక్కడికి వెళ్ళనంటుంది. వెళ్దామంటున్నా ఒప్పుకోవట్లేదు. అయితే ఏంటి? అది కాదు బాబాయ్, దుర్గమ్మ ప్రమాదంలో ఉంది. నువ్వేమంటున్నావురా? దుర్గమ్మని ఎవరో తరుముతున్నారు. ఈ విషయం జానకికి చెప్పాలని వచ్చాను. తనకి తెలిస్తే తను వెళ్ళి కాపాడుతుంది కదా. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమేనా? నిజమే బాబాయ్, నేను ఆడుకుంటూ వస్తున్నాను, అప్పుడే దుర్గమ్మ పరిగెడుతుంది. ఏమైందా అని చూస్తే తన వెనకాల రౌడీలు కూడా పరిగెడుతున్నారు. అందుకే బాబాయ్, ఎవరికి చెప్పాలో తెలియక జానకికి చెప్పాలని వచ్చాను. ఉండు బాబాయ్, నేను లోపలికి వెళ్ళి జానకికి చెప్పొస్తాను. రే, నీకు దండం పెడతానురా. ఊర్లో ఉన్న సమస్యలన్నీ నీ కంట్లోనే పడతాయి. అన్నీ నువ్వు వచ్చి నా కూతురికి చెప్తావు. దాంతో అదే కొత్త సమస్యలను ఎదుర్కొంటుంది. ఏంటి బాబాయ్ ఇలా మాట్లాడుతున్నావు? పాపం దుర్గమ్మ. రై, దుర్గమ్మ విషయం నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం జానకి చెప్పడానికి వీల్లేదు. నువ్వేం చేయలేవు బాబాయ్, జానకికి చెప్తేనే. రేయ్, చెప్పాను కదా, జానకి తెలియకూడదు. దుర్గమ్మని నేను కాపాడతాను. నువ్వు ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోయి నోరు మూసుకొని ఇంటికి వెళ్ళు. నేను దుర్గమ్మ దగ్గరికి వెళ్తాను. ఏమైంది బాబాయ్ నీకు? జానకి ఒరేయ్, ఒరేయ్, జానకి. ఒరేయ్, ఆగరా. జానకి 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 ఇంకా ఆపుతావా నీ జానకి పాట? చెప్పాను కదా నేను చూసుకుంటానని. నువ్వు వెళ్ళు, వెళ్ళు.
దుర్గమ్మ వెంట రౌడీలు పడుతున్నారంటే పొరపాటున దుర్గమ్మ నాకు నిజం చెప్పడం ఆ విక్రమసింహ మనుషులు చూశారా? ఎలాగైనా దుర్గమ్మను కాపాడాలి. శ్రీరామచంద్ర, దుర్గమ్మకి ఏమీ కాకూడదు. నాన్నా 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 నాన్న ఎక్కడికి వెళ్తున్నారు? నాన్నా నాన్నా తీసుకురండి రా. పద. వదలండి. ఏయ్, పద. వదలండి. ఏయ్, పద. ఆవకు. ఏయ్, పద. వదలండి. ఏయ్. వదలమంటే వదలండి. ఏంటి బాబు ఇది? ప్రాణాలు పోసే మంత్రసారని మీరు నా ప్రాణం తీయాలనుకుంటున్నారు. ఇది మీకు న్యాయమేనా? న్యాయం గురించి నువ్వు మాట్లాడితే చాలా అన్యాయంగా ఉంటుంది. నేనేం తప్పు చేశాను బాబు? దుర్గమ్మ, నీ ప్రాణాలు తీయటమే మా టార్గెట్ అనుకుంటే నువ్వు చచ్చి ఇప్పటికీ ఎన్నో ఏళ్ళయ్యుండేది. ఆ రోజు నిన్ను బెదిరించాం, దక్ష కూతుర్ని చంపేయమని చెప్పాం. కానీ నువ్వు చేసిందేంటి? నమ్మక ద్రోహం. ఇప్పుడు చెప్పు, నీలాంటి ద్రోహిని క్షమించాలా? దక్షమ్మ దేవత బాబు. సాయం అని అడిగితే ఆ తల్లి చేతికి ఎముకలేనట్టు దానం చేసేది. అలాంటి తల్లి బిడ్డ ప్రాణం తీయమంటే నేనెలా తీయగలను చెప్పండి? అందుకేనా బతికున్న పిల్ల చనిపోయిందని చెప్పావు, దీక్షితులింటికి చేర్పించావు, అక్కడ పెరిగేలా చేశావు. ఆ జానకి మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎదురిస్తూ ఉంటే పూజారి కూతురికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందని మేమనుకున్నాం. ఇదంతా తెలిసిన నువ్వు పిచ్చి వెదవల్లారా, దక్షమ్మ కూతురికి ధైర్యం రాకుండా పిరిగ్గా ఉంటుందా అని నవ్వుకున్నావు. అంతే కదా? లేదు బాబు, ఆ పసి ప్రాణం తీయలేక నేను నాటకం ఆడిన మాట నిజమే. ఎవరికీ తెలియకుండా ఆ పాపని నేనే పెంచుకోవాలనుకున్నాను. కానీ దైవం పాపని దీక్షితులు గారి దగ్గరకు వచ్చేలా చేసింది. ఇందులో ఎవరికి ఏ నష్టము జరగలేదు. జానకికి ఇప్పటికీ తన పుట్టుక గురించి తెలియదు బాబు. ఇంకెందుకు భయపడుతున్నారు? ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావంటే నిన్ను క్షమించాలా దుర్గమ్మ? ఎంతో తెలివిగా దక్షనే పైకి పంపించిన వాణ్ణి, అలాంటిది దక్ష కూతుర్ని ఆ పోలికలతో ధైర్యంగా ఉన్న జానకిని వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? ఈ నిజం దాచిన నీకు ఈ భూమి మీద నోకలుంటాయని ఎలా అనుకున్నావు? అనయ్య, ఈ ముసల్ది మామూలుది కాదు. మా నుంచి తప్పించుకుని పరిగెడుతూ వదినికి ఫోన్ చేసింది. రుద్రానికి ఫోన్ చేసిందా? మన గురించి ఏమైనా చెప్పిందా? లేదన్నయ్య, జానకి అని నిజం చెప్పే ప్రయత్నం చేసింది. నేనే ఫోన్ లాక్కుని ఆఫ్ చేసి విసిరేశాను. ఇది కలికాలం తమ్ముడు, మనలాంటి రాక్షసులకి కలిసొచ్చే కాలం. అందుకే ఇది నిజం మాత్రం చెప్పలేకపోయింది. ఇంకా ఈ ముసల్దాన్ని మీ వదిన కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. దీన్ని రక్షించడానికి ఏ దైవం దిగొస్తుందో నేను చూస్తాను. దుర్గమ్మ, భగవంతుడా, ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో? దుర్గమ్మ, దుర్గమ్మ, నిజం చెప్పు. ఈ నిజం ఇంకా ఎవరెవరితో చెప్పావు? లేదంటే నిన్ను వదిలేదే లేదు.
మో చేతుల్లో సునాయాసంగా ప్రాణం పోతే నీకే మంచిది, లేకపోతే చిత్రహింసలు అనుభవిస్తావు. చెప్పవా? నేనెందుకు బతుకుతున్నాను రా భగవంతుడా? నాకు మరణం కావాలని నువ్వే దేవుణ్ణి కోరుకునేలా చేస్తాము, చిత్రహింసలు పెడతాము. చావు. నాన్నా దుర్గమ్మ, హాల్లో కూడా లేరేంటి? రంగయ్య! 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 అమ్మగారు, అమ్మగారు, ఏంటమ్మా ఏమైంది? రంగయ్య, దుర్గమ్మ నాకు ఫోన్ చేసింది. తనేదో ప్రమాదంలో ఉన్నానని చెప్తోంది. నువ్వు వెంటనే మన మనుషులు తీసుకుని దుర్గమ్మ ఇంటికెళ్ళు. దుర్గమ్మకి ఏం కాకూడదు. వెంటనే వెంటనే వెళ్ళి తీసుకొచ్చేసేయ్. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్తాను. ఒక్క నిమిషం. ఆ, మీ అయ్యగారు కనిపించట్లేదు. ఎక్కడికైనా వెళ్తున్నానని చెప్పారా? కారు కూడా బయటలేదు. లేదమ్మా, నాతో ఏం చెప్పలేదమ్మా. సాయంత్రం అయ్యగారు ఫోన్ మాట్లాడుతుంటే చూశాను. అప్పుడే కొంచెం కంగారుగా ఉన్నారు. తర్వాత బయటికి వెళ్ళారేమో, నేను చూడలేదు. అవునా? ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పే వెళ్తారు కదా. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు? సరే, ముందు నువ్వు దుర్గమ్మ ఇంటికెళ్ళు. అలాగేనమ్మా. ఇంతలో నీ ముసలిది ఎక్కడ పారిపోయింది? రేయ్, దాన్ని అస్సలు వదలకూడదురా. రండి. జానకి, జానకి, ఈ జానకి ఏంటి ఈ టైంలో ఇటు వస్తుంది? దాని కంటపడ్డామంటే అనుమానం వస్తుంది. రండి. జానకి,